ప్రతి స్థలానికి ఒక పేరు ఉంటుంది. ఆ పేరుకు తగిన చరిత్ర కూడా ఉంటుంది. అటువంటి కథయే తుమ్మెదల మెట్ట. పూర్వం అనగా సుమారు 250 సంవత్సరాల క్రితం సింహాచలం దేవాలయంలో ఒక చిత్రం జరిగింది. అది ఏమిటి అంటే, సింహాద్రి నరసింహస్వామికి కృష్ణమాచార్యులు అనే అంతరంగిక భక్తుడు ఒక ఆయన ఉండేవాడు. ఆ వైష్ణవోత్తముడు భక్తిపూర్వకంగా మధురగానం చేసేసరికి స్వామి మెచ్చుకుని అతని ఎదుట ప్రత్యక్షమై ఆచార్యులు పాడే పాటకు అనుగుణంగా నృత్యం చేసేవాడు. ఇలా జరుగుతూ ఉంటే ఆచార్యులో ఒక విధమైన గర్వం బయలుదేరింది. సింహాద్రినాథునికి నేనే ప్రియమైన భక్తుణ్ణి, స్వామికి నేను ఎంత చెబితే అంత అని మనసులో అనుకునేవాడు. ఇదే సమయంలో విశిష్టాద్వైత మతాన్ని ఉద్ధరించినటువంటి శ్రీ రామానుజన స్వామి వారు దిగ్విజయ యాత్ర చేసుకుంటూ ఈ దేవాలయానికి విజయం చేశారు. మహానుభావుడైన రామానుజన స్వామిని అవతార పురుషునిగా ఎంచి అందరూ అనేక విధాల గౌరవిస్తూ ఉండగా, కృష్ణమాచార్యులు మాత్రం నమస్కారమైనా చేయక నా అంతటి వాడను నేను అనే అహంభావంతో ఆయన వైపే చూడడం మానివేశాడు. సర్వజ్ఞుడైన రామానుజాచార్యుల వారు ఈపాటి గ్రహించలేరా? అతని మనసుకు పట్టిన గర్వాన్ని ఇట్టే తెలుసుకున్నారు. ఆయనే స్వయంగా కృష్ణమాచార్యుని పలకరించి వినయపూర్వకంగా, స్వామి కృష్ణమాచార్యోత్తమ, మీరు నాకు ఒక ఉపకారం చేసి పెట్టాలి, తరుణోపాయం చెప్పాలి. ఈ రాత్రి సింహాద్రినాథుని సన్నిధానమందు దేవరవారు గానమనర్చి ఆ దేవదేవుని ప్రసన్నునిగా చేసుకున్న తర్వాత దాసునికి ముక్తి ఉన్నదా లేదా అని అడగండి. వారు ఏమి సెలవిస్తారో వినండి. ఆ తర్వాత మీకు మోక్షం ఉన్నదా లేదా అని కూడా ప్రశ్నించండి. స్వామివారు చెప్పే ప్రత్యుత్తరం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని రేపు ఉదయాన ఈ దాసునికి తెలపండి అన్నాడు. ఈ మాటకు కృష్ణమాచారి చాలా సంతోషించాడు. ఏమీ అంటే, అవతారమూర్తి అని ఎవరైతే లోకమంతా జోహార్ చేస్తున్నదో ఆ రామానుజుడే తన్ను ఈ విధంగా ఆశ్రయించడం కంటే కావలసినది ఏముంటుంది? అందుచేత ఆ రాత్రే తన దివ్యగానం చేత స్వామిని మెప్పించి ప్రత్యక్షం చేసుకుని, దేవాదిదేవ, దక్షిణ దేశం నుంచి రామానుజాచార్యుడు అనే యతీశ్వరుడు ఒక ఆయన వచ్చి ఉన్నాడు, ఆయనకు ముక్తి ఉన్నదా లేదా, ఈ విషయం దేవరను అడిగి చెప్పమన్నాడు, ఏమి ఆజ్ఞ అని అడిగాడు. అప్పుడు సింహాద్రినాథుడు, ఓ ఈ భక్తవరేణ్య, ఆ రామానుజుడు కేవలము మునీంద్రుడాయనే, ఆయన ఇచ్చిన వారికే ముక్తి కలుగుతూ ఉండగా ఆయనకు ముక్తి ఉన్నదా లేదా అనేది ఒక ప్రశ్న, అది సందేహమేనా అని బదులిచ్చాడు. అయితే స్వామి, నాకు మోక్షం కలదా అంటూ మళ్ళీ ప్రశ్న వేశాడు కృష్ణమాచారి. అందుకు స్వామి, ఓ ఈ కృష్ణమాచార్య, నీవు నాకు ప్రియమైన భక్తుడవే నిజమే, కానీ నీకు మోక్షం ఇవ్వటానికి మాత్రం నాకు అధికారం లేదు. ఏమంటే, విభూతి ద్వయాధికారం ఇదివరకే రామానుజాచార్యునికి ఇచ్చి వేశాను. ఎవరికి మోక్షం ఇవ్వటానికైనా ఆయనే సర్వాధికారి కనుక నీకు మోక్షం కావాలనంటే నీవు వెళ్ళి ఆయన్నే ఆశ్రయించాల్సి ఉంటుంది అని చెప్పాడు. భగవంతుని వాక్యాలు వినగానే అంతులేని అహంకారం చెలరేగి కృష్ణమాచార్యుడు ఉగ్రుడయ్యాడు. ఇంతకాలమే నిన్ను ఆశ్రయించిన ఫలితం ఇదేనా? పరమపదం కోసం పరులను ప్రార్థించమంటావా? అమితమైన భక్తి తాత్పర్యాలతో ఇన్నేళ్లుగా నిన్ను కీర్తించానే, భజించానే, చివరకు నన్ను ఇలా మోసగిస్తావా అని నోటికి వచ్చినటల్లా నిష్ఠూరంగా మాట్లాడచొచ్చాడు. ఈ నిష్ఠూరాలకు సహించలేకపోయాడు సింహాద్రినాథుడు. కృష్ణమాచార్య, నీవు రాజసుడివి, తామసుడివి. భక్తితో పాడానని ఏదో మహోపకారం చేసినట్టు చెబుతున్నావే. నీవు పాడావు, నేను ఆడాను. నీ పాటకు నా ఆటకు సరిపోయింది, మరేమీ బాకీ మిగలలేదు. ఇప్పుడు అనాలోచితంగా ఉద్రేకం తెచ్చుకుని నీవు నా పట్ల కఠినంగా మాట్లాడావు కాబట్టి నీవు రచించిన కీర్తనలు అని నీచుల పాలైపోవుగాక అంటూ శపించి వేశాడు. దేవుడిలా శపించేసరికి ఆయన భక్తుడైన కృష్ణమాచార్యునికి కూడా తీవ్రమైన కోపం వచ్చేసింది. ఓయి అప్పన్న, సమస్తము నీవే అని నమ్ముకుని ఉన్న నన్ను మోసగించావు, నా జీవితమంతా నాశనం చేశావు. ఇదిగో, నేనే నిజమైన భక్తుడైతే నీ ఆలయం అంతా ఒక్క రీతిగా 7 రోజులు వంటి గోపురాలు, మండపాదులు అన్నీ కళాకాంతి లేక పాడుపడిపోవుగాక అంటూ సింహాద్రినాథునికి ప్రతిశాపం ఇచ్చాడు. సింహాద్రినాథుని శాపం వల్ల కృష్ణమాచార్యుని కీర్తనలన్నీ నీచుల పాలైనాయి. కృష్ణమాచార్యుని శాపం వల్ల మరికొద్ది కాలానికి మలికినేబ్ అనే మ్లేచ్ఛ నాయకుడు బ్రహ్మాండమైన తన దండుతో వచ్చి సింహాచల క్షేత్రాన్ని ధ్వంసం చేయబూనాడు. క్రూరుడైన ఆ యవనుడు ఆలయాన్ని ముట్టడించి ఆక్రమించబోతాడు అనే వర్తమానం మహాభక్తుడు
మహాకవి అయినటువంటి గోగులపల్లి కూర్మనాథునికి ముందుగానే తెలిసింది. ఎవరికీ తెలియకుండా ఆయన తక్షణమే దేవాలయ అంతర్భాగంలోకి పోయి కూర్చుని మహాభక్తి తాత్పర్యాలతో సింహాద్రి దేవుణ్ణి ప్రార్థించాడు. ఆయన ప్రార్థనకు ఫలితంగా అతనికి కవితా ప్రభావం కలిగి హరిహర రంహ సింహాద్రి నారసింహ అనే మకుటంతో సీస పద్యాలు చెప్పన ఆరంభించాడు. ఈ పద్యాలలో కూర్మనాథ కవి ఆ యవనులున్నర్చే ఘోరాలను శాంతింపు చేయమని, శత్రుక్షయం చేయమని కోరాడు. సింహాద్రి దేవుని దుర్బలత్వాన్ని హెచ్చరిస్తూ 60 పద్యాల వరకు ముందుగానే నిష్ఠూరంగా వర్ణించాడు. కూర్మనాథుడు 68వ పద్యం చెప్పిన వెంటనే కవిచంద్రుని భక్తికి సంతసించి స్వామి గండు తుమ్మెదలను సృష్టించాడు. ఆ తుమ్మెదలు యవనుల సేనను మర్ధిస్తూ వాడిన తమ తొండాలతో పొడుస్తూ చీల్చి చెండాడుతూ సుమారు 10 మైళ్ళ దూరం వరకు శత్రుదండును పారదోలినాయి. ఈ ధాటికి తట్టుకోలేక యవనుల దండు వాల్తేరుకు 6 మైళ్ళ దూరాన ఉండే ఒక మెట్ట ప్రాంతానికి పారిపోయింది. నాటి నుంచి ఆ మెట్టకు తుమ్మెదల మెట్ట అనే పేరు వచ్చింది. తుమ్మెదల మెట్ట ఇప్పటికీ ఉన్నది. విశాఖపట్టణానికి అది శ్మశాన వాటికగా ఉపయోగపడుతున్నది. ఈ విధంగా కూర్మనాథ కవి సూక్తుల వల్లనే సింహాచల క్షేత్రానికి క్షేమం కలిగింది. తర్వాత కూర్మనాథ కవి తన నరసింహ శతకంలోనే స్వామి మహిమను కొనియాడుతూ కొన్ని క్షమాపణ పద్యాలు కూడా చక్కగా వర్ణించి చెప్పాడు. ఈ కథా రచయిత శ్రీ ముద్దా సోమప్ప శాస్త్రి గారు, పరశువాకం, చెన్నపట్నం. కథ సమాప్తం. రెండవ కథ పతివ్రతల సభ. ఇది 1951 చందమామ సంచికలోనిది. కథా రచయిత సి అమృతవల్లి, ధర్మవరం. ఈ కథ మనుషుల మధ్య ఉన్న పోటీతత్వాన్ని సున్నితంగా, హాస్యంగా వర్ణిస్తూ రచించబడ్డ కల్పిత కథ. కథ పేరు పతివ్రతల సభ. పూర్వం ఒకప్పుడు పతివ్రతలందరూ ఒక చోటని చేరి పెద్ద సభ చేశారా కానీ ఆ సభ శాంతం అయింది కాదు. ఏమంటే ఏ సభకైనా ఒక అధ్యక్షుడో అధ్యక్షురాలో ఉండాలి కదా. మన సభకి ఎవరిని అధ్యక్షురాలుగా ఎన్నుకుంటే బాగుంటుంది అన్న సమస్య వారిలో వారికి ఎంతగో తెమిలింది కాదు. వాళ్లలో ఎన్నో పార్టీలు ఉండడం చేత వాదోపవాదాలు చెలరేగి 4-5 గంటల చర్చ జరిగాక ఏ కొలికి రాలేక సభ చాలించేసి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిన వారు ఊరుకున్నారా? సరస్వతీదేవి వెళ్ళి తన భర్త అయిన బ్రహ్మదేవుడితో, చూసారా ఏం చేస్తారో వాళ్ళంతా, నేను మహాపతివ్రతను కానా? పతివ్రతను కనుకనే కదండి నన్ను మీరెప్పుడో మీ నాలుక మీద ఉంచుకున్నారు అన్నది. సరస్వతిలాగే లక్ష్మి కూడా విష్ణుమూర్తితో ఫిర్యాదు చేసి, ఈ లోకంలో నాకంటే పతివ్రత ఎవరు? నన్ను మెచ్చుకునే కదా నాకు మీ వక్షస్థలం మీద చోటిచ్చారు అంది. పార్వతి వెళ్ళి భర్తతో, మీరు నాకు అర్ధశరీరమే ఇచ్చేశారు, మహాపతివ్రతను అనే కదా అని అడిగింది. సీత, సావిత్రి, అరుంధతి, అనసూయ, సుమతి మొదలైన వారంతా కూడా తమ తమ భర్తలతో తమ గొప్పతనాన్ని చెప్పుకుని అగ్రాసన ఆధిపత్యం తమకు రాలేదని చిన్నపుచ్చుకున్నారు. ఇంతలో నారదుడు ఎక్కడి నుంచో వచ్చి ఒక్కొక్క పతివ్రత ఇంటికి పనిగట్టుకు వెళ్ళి, ఏమమ్మోయ్, నీకంటే మహాపతివ్రత ఒక ఆమె భూలోకంలో ఉంది సుమా అని చెప్పనారంభించాడు. యమధర్మరాజు చేతిలోంచి భర్తను బతికించుకొచ్చాను నేను, నాకంటే గొప్పదా ఆమె అన్నది సావిత్రి. మానం కాపాడుకొనటానికి త్రిమూర్తులను కూడా పసిబిడ్డలుగా చేసి పాలిచ్చాను, నాకంటే గొప్పదటయ్యా నువ్వు చెప్పినావిడా అన్నది అనసూయ. భర్త ప్రాణాలు కాపాడటానికి సూర్యుడు ఉదయించకుండా చేశాను, నాకంటే గొప్పదంటావా ఆవిడెవరో అని అడిగింది సుమతి. అలాగే తక్కిన వాళ్ళు కూడా అడిగేసరికి నారదుడు, గొప్పదేనమ్మా గొప్పదే, మీ అందరికంటే గొప్పదే అని నిర్మమాటంగా చెప్పేశాడు. ఆమె ఎవరో, ఆవిడ గొప్పతనం ఏమిటో చూడాలనిపించింది వాళ్ళందరికీ. మీరంతా కట్టకట్టుకుని వెళ్ళారంటే ఆమె హడిలిపోతుంది, మీలో ఎవరో ఒకరు వెళ్ళి చూసిరండి అన్నాడు నారదుడు. నారదుని వద్ద ఆ పతివ్రత చిరునామా పుచ్చుకుని ముందుగా బయలుదేరింది పార్వతీదేవి. నారదుడు చెప్పిన నెంబరుగల ఇల్లు ఒక పూరి గుడిసె, పైగా తలుపు బిగించి ఉన్నది. పార్వతీదేవి గుమ్మం వద్ద నిలబడి, ఎవరమ్మా లోపల? నేను ఫలానా పార్వతీదేవిని, కాస్త తలుపు తీయి అన్నది. లోపలున్న ఆమె తలుపు తీయకుండానే, అమ్మా మీరు వస్తారని కాస్త ముందుగా తెలిసి ఉంటే తలుపు తీయవచ్చా అని నా భర్త గారిని అడిగి ఉందును, ఆయన ఎక్కడికో వెళ్ళారు, ఈ రాత్రి ఆయన వచ్చాక అడిగి ఆయన అనుజ్ఞ అయితే రేపు తలుపు తీస్తాను, కాబట్టి రేపు ఒకసారి మళ్ళీ దయచేయండి అన్నది.
పార్వతి ఆశ్చర్యపడి మాట్లాడకుండా కైలాసానికి తిరిగి వెళ్ళిపోయింది. గుడిసెల్లో ఉన్న మహాపతివ్రత పేరు గవిరి. అది ఆ గ్రామంలో పచ్చగడ్డి కోసి అమ్ముకునే గంగులు అనే పేదవాని భార్య. గంగులు పచ్చగడ్డి మోపు అమ్మేసి సాయంకాలం ఇంటికొచ్చాక గౌరీ తన భర్తతో పార్వతీదేవి వచ్చినట్టు చెప్పి తలుపు తీయమంటారా అంది. తప్పకుండా తీయి అన్నాడు గంగులు. ఆ మర్నాడు పార్వతీదేవి మళ్ళీ ఆ గుడిసె వద్దకు వచ్చింది. తల్లి ఎక్కడికో వెడుతోందని కనిపెట్టేసిన విఘ్నేశ్వరుడు నన్ను కూడా తీసుకెళ్ళమ్మా అని ఆవిడ వెంట పడ్డాడు. గౌరి పార్వతీదేవి తలుపు తీయబోతుంటే విఘ్నేశ్వరుడి మాట వినిపించి ఎవరమ్మానే కూడా వస్తా అని అడిగింది. మా అబ్బాయేనమ్మా గణపతి అన్నది పార్వతి. కానీ గౌరి తలుపు తీయలేదు. అమ్మా, మీ ఒక్కరికి తలుపు తీయడానికే నా భర్త అనుజ్ఞ అయింది. నీ కుమారుడు వస్తాడన్న సంగతి నాకు తెలిసింది కాదు. ఈ రాత్రి మళ్ళీ మా ఆయన్ని అడిగి మీ అబ్బాయికి కూడా తలుపు తీయడానికి అనుజ్ఞ పుచ్చుకుంటాను కనుక రేపు మీరిద్దరూ మళ్ళీ దయచేయండి అని పంపేసింది. దేవుడా అంటూ పార్వతి కైలాసానికి తిరిగిపోయి మళ్ళీ మర్నాడు వచ్చింది. ఈ మాట కుమారస్వామి నేను వస్తాను అన్నాడు. కానీ వాడొచ్చాడన్న కారణం వల్ల గౌరి తనకు తలుపు తీయేదేమో అని భయమేసి పార్వతి తన రెండో కుమారుని తీసుకురాకుండానే వచ్చింది. గౌరి ఈ మాట పార్వతి రావడంతోనే తలుపు తీసి దయచేయండమ్మా అని గౌరవించింది. పార్వతి ఆ గుడిసె అంతా పరికించి గౌరికి ఉన్న శుచి శుభ్రతలకు మెచ్చుకుంది. వాళ్ళకి అట్టే సామానే లేదు. ఒక ముక్కాలి పీట, పరిచి ఉన్న ఒక బొంత, ఒక నులక మంచం, తర్వాణీ కుండ, మండుతున్న పొయ్యి, పక్కనే పెనం, అట్లపిండి ఉన్నాయి. ఇంకా పెండె నుంచి వేలాడుతున్న ఒక చేంతాడు, చిలకకు తగిలించిన ఒక బెత్తం కూడా కంటపడ్డాయి. పార్వతీదేవి మాట కల్పించుకోవడానికి ఒక్కొక్క వస్తువు చూపించి ఇదెందుకు ఇదెందుకు అంటూ అడిగింది గౌరమ్మని. అందుకు ఆమె నా భర్త అలసి వస్తే కూర్చోవటానికి ముక్కాలి పీట, కాస్త నడుము వాల్చాలని బుద్ధి పుట్టిందంటే ఆ బొంతని నులక మంచం మీద వేసి పడుకుంటాడు. ఆకలి వేస్తోంది అన్నం అన్నట్టయితే తర్వాణి కుండలో అన్నం సిద్ధంగానే ఉంది. అన్నం వద్దు వెచ్చవెచ్చగా అట్లు వేసి అంటే అప్పటికప్పుడు మొదలెట్టకుండా పిండి మండుతున్న పొయ్యి అన్నీ సిద్ధంగా ఉంచాను అని బదులు చెప్పింది. ఆ పేదరాలు భర్త కోసం చేసిన ఏర్పాట్లన్నీ చూసి మెచ్చుకుంది పార్వతీదేవి. కానీ ఆవిడకు ఆ తాడు బెత్తం ఎందుకో మాత్రం తెలిసింది కాదు. వాటిని గురించి అడిగేసరికి గౌరి, అమ్మా, నా తెలివి తక్కువ వల్ల ఎందుకైనా నా మీద నా భర్త కోపం వచ్చిందనుకోండి, అప్పుడు నన్ను ఆయన ఆ రాటకు కట్టేసి బెత్తం బుచ్చుకుని కొట్టవలసి ఉంటుంది. పొద్దస్తమానం అలసి వచ్చి అప్పటికప్పుడు తాడు బెత్తం కోసం వెతుక్కోగలరా? అందుకే అది కూడా సిద్ధం చేసి ఉంచాను అంది. ఈ మాటలు వినటంతో పార్వతీదేవి ఆశ్చర్యానికి అంతు లేకపోయింది. మహాపతివ్రతలం అని పేరుపడ్డ మనమంతా మొగుడు కోపం వచ్చి కొడితే ఎదురు చెప్పక పడి ఉన్నామే కానీ ఈమెకు మళ్ళీ తాడు బెత్తం సిద్ధం చేసి ఉంచలేదు. నారదుడు చెప్పిన మాట నిజమే. ఈ గౌరి మనందరికన్నా కూడా మహాపతివ్రత అని మెచ్చుకుంటూ వెళ్ళి ఈ గాథ తక్కిన వాళ్ళందరికీ చెప్పింది పార్వతీదేవి. కథ సమాప్తం. కథలను విన్న శ్రోతలకు మనవి, మీకు ఈ కథలు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. గంట సింబల్కి ఆల్ నొక్కండి. మీరు లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నన్ను ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. మీ సూచనలు, సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.